ఎందుకంటే బలవంతంగా ఏదైనా అంటగట్టడం నాకు అలవాట్లేదు. బావగారి ప్రవర్తన రోజు రోజుకి శృతి మించుతోంది. ఏం చెయ్యాలి? ఛా! ఈ కళ్యాణేమో అర్థం చేసుకోడు. ఏం చెప్పినా వినడు. ప్రతిదానికి అన్నయ్య అన్నయ్య. ఇంకెప్పుడు అలా అనుకో. అన్నయ్య దేవుడు, కోరకుండానే వరాలిచ్చే దేవుడు. అసలు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిందే మా అన్నయ్య. అలాంటి మనిషికి ఏం చెప్పినా దండగే. మావయ్య అత్తయ్య అర్థం చేసుకోలేరు. అసలు ఆ ఊహే వారికి రాదు. ప్రియకి ఏమీ తెలీదు. ఏం చేయను? ఎలా? ఏంటొదినా అలా ఉన్నావు? ఏం లేదు, కాస్త డల్గా ఉంది. అయితే పద, క్యారం బోర్డ్ ఆడదాం. ఆటలో పడితే నీ డల్నెస్ ఒత్తినే పోతుంది. సరే పద. నేను రానన్న నువ్వు వదలవుగా. ఏమైందొదినా? నీ మబ్బింకా వదల్లేదా? ఓ, నాకర్థమైంది. నీకు హనీమూన్ బెంగ పట్టుకుంది, అంతేనా? అంటే ఏమో, నాకేం తెలుసు. అది స్విట్జర్లాండ్ దాకా ఎలా వెళ్లాలని బెంగో, లేక ఇంకో వారం రోజుల దాకా ఎలా ఆగాలని బెంగో నీకే తెలియాలి. బహుశా రెండోదే కరెక్ట్ అనుకుంటారు కదా? అబ్బబ్బా ప్రియా, కాసేపు వదిలిని వదిలేవే. నేనేం పట్టుకోలేదమ్మా నీ కోడల్ని. ఓ కొరుకు తింటామనుకుంటున్నారో ఏమో. సరదాగా ఏదన్నా అంటే చాలు అలా అనొద్దమ్మా, ఇలా చేయొద్దమ్మా అనుకుంటూ తయారవుతారు. తీసుకెళ్ళమ్మా నీ ముద్దుల కోడల్ని. అదేం లేదులేవే. పాపం అసలే డల్గా ఉంది కదా, అందుకే ఆట పట్టించుకు అన్నాను, అంతే. నేను కూడా నీ కోడల్ని హుషారు చేయటానికే గాని మాకు పని పాట లేక కాదు. వదిన కోసం ఎంత కష్టపడుతున్నానో ఎవ్వరూ గమనించరు. నేను గమనించానులే కాని నువ్వే ఒకటి గమనించలేదు. ఏంటది? సంధ్య బెంగేంటో నీకర్థం కాలేదు కదూ? దేశం కాని దేశం వెళ్లబోతోంది కదా. ఒక్కసారి వాళ్ళ నాన్నగారిని చెల్లిని చూస్తే బావుంటేది అనేది తన ఉద్దేశం. అవునా సంధ్య? చూడమ్మా, ఇది నీ ఇల్లు. నీ ఇష్టంగా నువ్వు ఏ పనైనా చెయ్యొచ్చు. మీ నాన్నగారిని చూడాలనిపిస్తే నీ మనసులోనే పెట్టుకోవడమెందుకు? ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా. అబ్బే, అదేం లేదత్తయ్య. జస్ట్ తలనొప్పి అంతే. అందుకే ఏమీ మాట్లాడలేదు. పిచ్చిపిల్ల, ఎందుకైనా ఒకసారి మీ ఇంటికి వెళ్ళిరా. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తేనే వాళ్ళకి తృప్తి, నీకు మనశ్శాంతి.
కళ్యాణ్కి నేను చెప్తానులే. మీరు ఆడుకోండి. ఉం? ఏమైందొదినా? ఆ కన్నీళ్ళేంటి? నేను ఏంటి కోడలనవుతానో? తల్లి లేని నేను అత్తగారి చేతుల్లో పడి ఎన్ని అవస్థలు పడతానోనని నాన్న ఎప్పుడు టెన్షన్ పడేవారు. కాని నాకు అత్త కాదు, అమ్మే దొరికిందని తెలిస్తే ఎంత సంతోషపడతారో. నిజంగా ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు. నా మూడు బాగుండడం కోసం పుట్టింటికి ఒకసారి వెళ్ళిరా అని ఆప్యాయంగా పంపించే అత్త ఎందరికి దొరుకుతుంది? ప్రియా, నువ్వు అత్తయ్య కడుపున పుట్టడం నీ అదృష్టం. అది కూడా అందరికీ దక్కే అదృష్టం కాదు. ఎప్పుడూ నువ్వు ఆవిడ మనసు కష్టపెట్టొద్దు ప్లీజ్. ఏంటి సరదాగా కూర్చుని ఆడుకుంటున్నారని విన్నాను. చూస్తే కలిసి కూర్చుని ఎవరి మీద చాడీలు చెప్పుకుంటున్నట్టున్నారు. ఇంకెవరి మీద? నీ మీదే. నువ్వు సరిగ్గా చూసుకోవటం లేదని వదిన చెప్తుంది. హం, ఎప్పుడు చూడను? ఎప్పుడైనా చూడాలనిపించి చూస్తే సిగ్గుతో తల వంచుకుని మేలికలు తిరిగిపోతుంది. సిగ్గులేదు. చూసుకోవడం అంటే అది కాదు. మరి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. సరే సంధ్య, త్వరగా రెడీ అవ్వు. సిరివాళ్ళ దగ్గర తీసుకెళ్ళమని మమ్మీ చెప్పింది. ఒరేయ్, మమ్మీ వెళ్ళమంది మావగారింటికి, నువ్వేమో సిరి దగ్గరికి అంటున్నా? వదినా జాగ్రత్త, వాడేదో స్కెచ్ చేసినట్టున్నాడు. అమ్మ తల్లి, నీకో దండం. పూర్వం ఎవరో నారదుడని ఒక ఆయన ఉండేవాడంట. ఆయన తర్వాత మళ్ళీ నువ్వు తయారయ్యావు. చూడు, లేని పనులు లింకులేం పెట్టకు. సంధ్య, నువ్వు దాని మాటలు అస్సలు పట్టించుకోకు. నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం మీ ఇంటికి వెళ్దాం. ఓకేనా? బాయ్. నగర శివారంలో ఓ రైలు పట్టాల మీద కనిపించిన యువతి శవం ఎవరిదై ఉంటుందో ఎవరు గుర్తించట్లేదు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ విఫలమైన వాళ్ళు, పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళు, తల్లిదండ్రులతో గొడవైన వాళ్ళు, ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా ఇదే ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. పార్వతి, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందక్కా? టీవీ న్యూస్ లో యువతి శవం అని చూపించారా? భయంగా ఉంది. మన వర్ష ఎలా ఉందో ఏవో. ఏం కాదు, భయపడకు. అలాంటి పనులే వచ్చేయదు. చెప్పానుగా, అది నా కూతురని. నా కూతురు, నా కూతురు, నా కూతురు. ఇదిగో ఇలా నా కూతురు అనే మాటే ఇంత దాకా తెచ్చింది. ఏనాడైనా హద్దుల్లో ఉంచారా? ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడేమైంది? నెత్తి నోరు కొట్టుకున్నా తను తిరిగొస్తుందా?
దర్పం, హోదా, డబ్బు ఏవి తన్ని కాపాడేవి? మనిషికి ఆహం ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. గుళ్ళల్లో పూజ సామాగ్రిని తన్నడాలు, తల షాపుల్లో పెళ్లి పట్టలు చెంపేయడాలు, పెట్రోల్ పోసి కాల్చేయడాలు అన్నీ తెలుస్తున్నా, కళ్ళెదురుగా కనిపిస్తున్నా ఏనాడైనా వారించారా? ఆడపిల్లంటే ఎలా ఉండాలి? నా కళ్ళకది ఒక్కనాడైనా ఆడపిల్లలా కనిపించిందా? నీకేం తెలుసు పిచ్చి మొద్దు అని నా నోరు మోయించడం తప్ప మీకు మాత్రం ఏం తెలుసు? పిల్లల పెంపకం తెలుసా? అణుకువ, ఆప్యాయత, ఒద్దిక, స్త్రీత్వం ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా మీరసలు? అసలు మీతో మాట్లాడమే దండగా. అక్క ఊరుకో అక్క, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు, ప్లీజ్ కంట్రోల్. మళ్ళీ ఎందుకు పెట్టావురా టీవీ? టీవీలో ప్రకటన రాదా అక్క? టైం అయిందక్క, రావాలి ఈ పాటికి. కనబడటలేదు. అగ్నివర్ష అనే ఈ యువతి గత 3 రోజులుగా కనపడ్డం లేదు. చిన్న మాట పట్టింపుతో ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఎవరికైనా కనిపిస్తే స్క్రీన్ పైన రోల్ అవుతున్న ఈ నెంబర్లకు సమాచారం ఇవ్వండి. సమాచారం తెలిపిన వ్యక్తికి తగిన బహుమతి ఇవ్వబడును. బావా మళ్ళీ చెబుతున్నా, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం. అక్క భయంలోనూ కొంచెం అర్థం ఉంది కదా. నిజమేరా, కానీ చూద్దాం. ఒక వారం చూద్దాం, లేదా 4 రోజులు చూద్దాం. తర్వాత ఇన్ఫర్మేషన్ రాకపోతే కంప్లైంట్ చేద్దాం. సరేనా? పార్వతి, మన వర్షాకి ఏం కాదు, నువ్వు హైరాణ పడకు. సిరి, హాయ్ బావగారు. హాయ్. పొండి బావా. సరే బాయ్ సంధ్య. బాయ్ సరే. అదేంటి వెళ్ళిపోతున్నారు? నువ్వేగా పొమ్మన్నావు, అందుకే వెళ్ళిపోతున్నా. హో అదా. అమ్మో, ఇంత సీరియస్ జోకులు మేం భరించలేం బావగారు. రండి. సరే రండమ్మా. బాగున్నావు అల్లుడు? బాగున్నా మామయ్య. బావున్నారా నాన్నగారు? బాగున్నానమ్మా. రండి కూర్చోండి. కూర్చో. చాలా సంతోషం బాబు. అమ్మ బాగుందా? ఏమంటున్నాడు వాడు? అదే మీ నాన్న. చాలా సంతోషంగా ఉన్నారు. సంధ్య మా ఇంట్లో అడుగుపెట్టింది. మా ఇంట్లో సంతోషం చిందులేస్తుంది. కళ్యాణ్ కోతలు కొయ్కు. అదేం లేదు నాన్న, అందరూ నన్ను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అడుగు కింద పెడితే కందిపోతానేమోనన్నట్టు చూస్తుంది అత్తయ్య. మావయ్య మరీను. ప్రియ చిన్న కూతురు, నేను పెద్ద కూతుర్నే అనుకుంటున్నారు. పైగా నన్ను చూసి మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రియ అల్లరి పిల్ల, కానీ నేనంటే ఎంత ప్రేమో. మొత్తానికి నేను చాలా అదృష్టవంతురాలిని నాన్న. అందుకే కదమ్మా నిన్న ఇంట్లోకి అంత నిర్భయంగా పంపింది. చూడండి అంకుల్, మా ఇంట్లో అందరి గురించి అంత గొప్పగా చెప్పింది కదా, కానీ నేను మాత్రం ఏదో రాచి రంపాన పెడుతున్నట్టు నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను అలిగాను, నేను వెళ్తున్నాను. వెళ్ళండి వెళ్ళండి బావగారు. మీ ఇష్టం వచ్చినంత కాలం అలిగి అక్కడే ఉండండి. నేను ఇక్కడ మా అక్కతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓ నెల 2 నెలల తర్వాత నెమ్మదిగా రండి. మాకేం తొందర లేదు. అయ్యే బాబాయ్, నువ్వు నా కొంపేద ముంచేదట్టున్నావే. 1-2 నెలల ఇంకేం కాదు. రేపు సాయంత్రం వచ్చి నేను మీ అక్కని తీసుకుని వెళ్ళిపోతా. రేపేనా? అవును నాన్న. హనీమూన్కి వెళ్తున్నావు. ఈలోగా కాస్త రిలీఫ్గా ఉంటుందని అత్తయ్య బలవంతంగా పంపించారు. మళ్ళీ వెంటనే వెళ్ళాలి. పాపం అత్తయ్యది పిచ్చి ప్రేమ.
నా ఫీలింగ్ తనే కనిపెట్టి నేను హ్యాపీగా ఉండాలని ఇలా చేసింది. చూసావా నాన్నా, అక్క ఎంత మారిపోయిందో. మనం ఎక్కడ ఉండమంటామో అని ముందే వెళ్ళాలని చెప్తుంది. పైగా బావగారు ఎంత భయపెట్టారో ఏమో, తనకన్నా ముందే వెళ్ళాలని చెప్తుంది అక్క. అమ్మా తల్లి, నీకో దండం. నన్ను నంజుకు తినకు. నన్ను వదిలేసి ఇదిగో మీ అక్కతో ఎంజాయ్ చేసుకో. వస్తాను అంకుల్. భోంచేసి వెళ్ళొచ్చుగా బాబు. అవును బావగారు, రెడీగా ఉంది, వడ్డించేస్తాను. ఎంతసేపు వడ్డించింది చాలే, కడుపు నిండిపోయింది. సంధ్య, రేపు ఈవినింగ్ రెడీగా ఉండు, నేను వస్తాను. వస్తాను అంకుల్, వెళ్ళొస్తాను. ఏవండి, అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోతారేమో, కాస్త ఫోన్ అయినా చెయ్యండి. మీ ఆడాళ్ళతో ఇదే తంట. ఫోన్లు చేస్తే చూసావా మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వరు అంటారు. అదే చేయకపోతే కనీసం ఫోన్ అన్నా చేయట్లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అంటారు. ఇంకెట్లా చచ్చేది? పైగా నీలాంటి ఆడవాళ్ళకి ఇలాంటి సిర్లాంటి వాళ్ళు తోడయ్యారనుకో, ఇక మా పని అయిపోయినట్లే. ఓకే, బాయ్. వస్తా సిరి. బాయ్. బాయ్. రాక్క. హాయ్ అన్నయ్య. హాయ్ రా. ఏంటి విశేషాలు? ఏం లేదన్నయ్య, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఓసారి అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తున్నాను రా. ఏంట్రా ఇల్లంతా సైలెంట్గా ఉంది? అంతా ఏమైపోయారు? అందరూ ఉన్నారన్నయ్య, కాకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఏ పని లేని బేవాస్ గాళ్ళం మనమేనన్నమాట. ఎంత మాటరా! అప్పుడే ఇంటి బాధ్యతలు మోస్తున్నారు, మీరు ఖాళీ అని ఎవరన్నారు? అది సరే గాని ప్రియా సంధ్య అయ్యారమ్మ కనపడడం లేదు. ప్రియ ఫ్రెండ్ ఇంటికెళ్ళింది, సంధ్య ఏమో పుట్టింటికెళ్ళింది. ఏమన్నావు మమ్మీ? ప్రియ వాళ్ళ స్నేహితురాల దగ్గరికి, సంధ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అదేంట్రా అలా చేసావు? నెక్స్ట్ వీక్ మేము హనీమూన్కి వెళ్తున్నాం కదన్నయ్య, ఈలోగా ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉంటానంటే వెళ్ళి దించేసి వచ్చాను. అదే ఎందుకు అలా చేసావని అడుగుతున్నా. ఇందులో తప్పే ఉందన్నయ్య. తప్పున్నారా? అరే పెళ్ళైన తర్వాత 16 రోజుల పండగ ఎందుకు చేస్తారు? ఆలోగా అన్ని ముచ్చట్లు తీర్చుకోవాలని. అప్పటిదాకా కొత్త జంట కలిసిమెలిసి ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, విడిగానూ ఉండకూడదు. కాని నువ్వేం చేశావు? చెప్పా పెట్టకుండా సంధ్యని పంపించేశావు. మమ్మీ, నువ్వైనా చెప్పొద్దు? అన్ని సంప్రదాయాలను పాటించి పద్ధతిగా మెలిగేదానివి అలా కోడలు వెళ్తుంటే చూస్తూ కూర్చున్నావా? నాకంత తోచలేదురా. నిజానికి నాకసలు తెలీదు. నేను హనీమూన్ టికెట్స్ వారం తర్వాత ఎందుకు తీసుకున్నాను? ముందు దొరక్క కాదు. ఆనాటికి వీళ్ళ 16 రోజుల పండగ పూర్తయిపోతుంది కనుక. ఏమాత్రం ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తించి అంతా నాశనం చేశారు. అసలే అన్ని అడ్డంకులు ఎదురే అవస్థలు పడుతున్నాం. మళ్ళీ ఇలా తప్పుడు పనులు చేస్తే, ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం లాభం? సారీ అన్నయ్య, నిజంగా నాకంత ఆలోచన లేదు. ఏదో క్యాజువల్గా పంపించేశానంతే. అయినా రేపు వచ్చేస్తుందిగా. ఒకసారి వెళ్ళాక ఎప్పుడొస్తే? ఇప్పుడెలారా? తెలియక చేశాం. పోనీ జంట విడివిడిగా ఉండొద్దన్నావు కదా, కళ్యాణ్ని సంధ్య దగ్గరికి వెళ్ళిపోమంటావా?
రాత్రికి అక్కడే ఉండి రేపొద్దునే వచ్చేస్తాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.